మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్కి పేపర్ ఎక్స్ప్లెనేషన్ భాగంగా 15 క్వశ్చన్స్ వరకు చేయడం జరిగింది. ఈరోజు మనం 16th క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అయితే ఈ 16th క్వశ్చన్ ఏమి ఇచ్చారు అని అంటే 3, 4, 5, 6, 8 లచే భాగించబడే కనిష్ట పూర్ణాంక సంఖ్యకి ఇరువైపులా ఉండే సంపూర్ణ వర్గాల మధ్య కనిష్ట భేదం అడిగారు మనకి. చూడండి, 3, 4, 5, 6, 8లచే భాగించబడాలి. అలా భాగించబడే కనిష్ట పూర్ణాంక సంఖ్య అంట. కనిష్ట పూర్ణాంక సంఖ్య అంటే సింపుల్గా కనిష్ట సంఖ్య, వీటి చేత భాగించబడే కనిష్ట సంఖ్య ఎంత అవుతుంది అని అంటే కసాగు అని అర్థం. కనిష్ట పూర్ణాంక సంఖ్య అంటే మీనింగ్ ఏంటంటే వీటి చేత భాగించబడే కనిష్ట పూర్ణాంక సంఖ్య అంటే వీటన్నిటి చేత భాగించబడాలి. వీటన్నిటి చేత భాగించబడే అతి చిన్న సంఖ్య అంటే కసాగు, కనిష్ట సామాన్య గుణిజము. కసాగు అంటే వీటి యొక్క కసాగు ఫస్ట్ మనం కనుక్కోవాలి. కసాగు కనుక్కున్నాక ఏమడిగారంటే వాటి మధ్య ఇరువైపులా ఉండే వర్గాల మధ్య కనిష్ట భేదం అడిగారు మనకి. వర్గాల మధ్య అంటే ఈ కసాగు ఏదైతే మనకు వాల్యూ వస్తుందో దీనికి ముందు వెనుక ఖచ్చిత వర్గాలు ఏవైతే వస్తాయో వాటి మధ్య కనిష్ట భేదం అంటే పక్క పక్కన ఉన్నటువంటి వర్గాలు అడిగారు. సింపుల్గా చెప్పాలి. ఇప్పుడు చూడండి, 3, 4, 5, 6, 8లచే భాగించబడే కనిష్ట సామాన్య గుణిజం లేదా కనిష్ట సంఖ్య ఏమవుతుంది అని అంటే వీటి యొక్క కసాగు. కసాగు కట్టడం ఎలాగా? మనకు కూడా కసాగు కనుక్కోవడానికి పెద్ద సంఖ్యను మనం తీసుకుంటాం. పెద్ద సంఖ్య ఆధారంగా మనం కసాగుని కనుక్కుంటాం. అయితే ఇందులో పెద్ద సంఖ్య ఏముంది అని అంటే 8 ఉంది. 8 యొక్క ఏదైనా సరే భాజకం ఇందులో ఉందా అంటే 8 యొక్క ఫ్యాక్టర్ ఏదైనా ఇందులో ఉందా అంటే ఉంటే ఒకవేళ దాన్ని వదిలేయచ్చు మనం. అంటే దాన్ని మనం కసాగు కనుక్కోవడానికి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఏదైనా సంఖ్య మనకు వచ్చినటువంటి సంఖ్య ఏదైతే వస్తుందో అది 8 చేత భాగించబడింది అంటే ఖచ్చితంగా దాని యొక్క ఫ్యాక్టర్ చేత కూడా భాగించబడుతుంది కదా, దాని యొక్క కారణాంకం చేత భాగించబడుతుంది. కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం లేదు. అంటే 4, 8 యొక్క భాజకం దీన్ని వదిలేయచ్చు మనం. నెక్స్ట్ ఇంకేమున్నాయి పెద్దవి అంటే 6 ఉంది. 6 యొక్క భాజకం 3, దీన్ని కూడా వదిలేయచ్చు. అంటే మనం నెక్స్ట్ 5 యొక్క భాజకం మరి ఇంకేం లేదు. కాబట్టి ఈ 3 వాల్యూస్, ఈ 3 విలువల్ని ఆధారంగా చేసుకొని మనం కసాగుని ఫైండ్ చేయొచ్చు. ఈ మూడింటిని ఉపయోగించి మనం కసాగుని కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, నేనేమన్నాను ఇక్కడ 8 పెద్దది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకోమన్నాను. దీని యొక్క గుణింత మనం ఒకసారి చూస్తే దాంట్లో ఏదైతే విలువ వస్తుందో ఆ విలువ ఈ రెండింటి చేత భాగించబడుతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంకొక లాజిక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 5 ఉంది. 5 ఉందంటే ఖచ్చితంగా 5 చేత భాగించబడే ఏ సంఖ్య అయినా సరే చివర 5 కానీ 0 కానీ రావాలి. మరి ఇది సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 0 వస్తుంది తప్ప 5 రాదు చివర. సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా 8, 5 40కి వెళ్ళిపోతాం. మనకు 0 కావాలి కాబట్టి 40కి వెళ్ళిపోతే 6 చేత భాగించబడదు. 6 చేత భాగించబడాలంటే అది 3 యొక్క గుణిజం కూడా అయ్యి ఉండాలి. సో ఇంకో 3 సార్లు చేస్తాం. అంటే 43 ఏమవుతుందంటే 120. అంటే కసాగు ఏమవుతుందంటే 120. ఎల్సిఎం ఏంటి అని అంటే 120. అంటే కనిష్ట సంఖ్య మనకు వచ్చింది. ఇరువైపులా ఉండే ఖచ్చిత వర్గాలు మనకి ఏంటి అని అంటే చూడండి, ముందు వైపు ఉన్నటువంటి ఖచ్చిత వర్గం కొంచెం దూరంలో ఉన్నప్పటికీ వెనక వైపు ఉండే ఖచ్చిత వర్గం 121. ఇది 11 స్క్వేర్. ఇది అవునా కాదా? 11 స్క్వేర్ 121. మరి దీనికి ముందున్నదని అనగానే మరి ఇంకెక్కువ ఆలోచించకండి ముందుకు వెళ్ళడానికి. ఇది చిన్నది కాబట్టి ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చెప్తున్నాను. దగ్గరలో ఉన్నటువంటి స్క్వేర్ మనకు తెలిసిపోతే ముందు మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. 11 స్క్వేర్కి ముందు స్క్వేర్ ఏంటి అని అంటే 10 స్క్వేర్. ఎందుకు? నియరెస్ట్ అడిగారు, మనకి కనిష్ట భేదం అడిగారు కాబట్టి 10 స్క్వేర్ మనం ఫైండ్ చేసి సరిపోతుంది. 10 స్క్వేర్ ఎంత అంటే 100. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ రెండు ఖచ్చిత వర్గాల మధ్య కనిష్ట భేదం అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య భేదం ఎంత అని అడిగారు. ఈ రెండింటి మధ్య భేదం ఎంత అంటే 21 అవుతుంది ఆన్సర్. ఇది ఖచ్చిత వర్గమే, ఇది ఖచ్చిత వర్గమే. ఈ రెండింటి మధ్య భేదం ఎంత అంటే 21. సో ఆన్సర్ ఏమవుతుందంటే 21 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. 16 స్క్వేర్ మరియు 17 స్క్వేర్ల మధ్య ఉండు పరిపూర్ణ వర్గములు కానీ పూర్ణాంకాల సంఖ్య ఎంత? చూడండి, 16 స్క్వేర్ మరియు 17 స్క్వేర్ మధ్య పరిపూర్ణ వర్గములు కానీ పూర్ణాంకాల సంఖ్య అడిగారు మనకి క్వశ్చన్. చూడండి, 16 స్క్వేర్కి 17 స్క్వేర్కి యాక్చువల్గా మనకి ఇక్కడ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేస్తే
16 స్క్వేర్కి 17 స్క్వేర్కి మధ్యలో ఉండే ఏ సంఖ్యలైనా కూడా అవి పరిపూర్ణ వర్గాలు కావు అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే 16 స్క్వేర్ తర్వాత వచ్చే స్క్వేర్ ఏంటి అని అంటే 17 స్క్వేరే, అవునా కాదు? ఈ మధ్యలో ఏ వచ్చినాక కూడా అవి పరిపూర్ణ వర్గాలు కావు. కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ కూడా ఏం అడిగారంటే ఈ రెండింటి మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అని అడిగారు. సింపుల్గా చెప్పాలంటే అంటే మీరు క్వశ్చన్ అడగచ్చు ఈ రెండింటి మధ్య సంఖ్యలు లేవు కదా అని అడగచ్చు, కానీ అలా అనడానికి లేదు. ఎందుకనంటే ఇవి స్క్వేర్స్, ఇవి మనకు అంటే వీటి యొక్క విలువను మనం తీసుకుంటే, స్క్వేర్ విలువను తీసుకుంటే ఇది 256, ఇది 289 అవుతుంది. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 256కి 289కి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయని మన క్వశ్చన్ అడిగారు. అవే మనకి ఏమవుతాయి? ఖచ్చిత వర్గాలు కావు. ఎందుకనంటే 16 తర్వాత మళ్ళీ వచ్చే వర్గం ఇదే అవుతుంది, మధ్యలో ఉండేవేవి వర్గాలు కాదు. కాబట్టి అవే మన క్వశ్చన్ అడిగారు. సింపుల్గా మనం చెప్పచ్చు 257, ఇక్కడ ఏమవుతుంది ముందు సంఖ్య 288. ఓకే, అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారంటే ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి పరిపూర్ణ వర్గాలు కానివి అడిగారంటే మనం ఈ రెండింటిని వదిలేసి మిగిలినవి క్యాలిక్యులేట్ చేయాలి, అవునా కాదా? ఏంటి? ఈ రెండింటిని వదిలేసి మధ్యలో ఉన్నవి క్యాలిక్యులేట్ చేయాలి. అయితే చూడండి, 1 నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏ సంఖ్యలనైనా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు 1 నుంచి అయితే. కానీ మనకు అడిగింది 257 నుంచి 288 వరకు ఇవి అడిగారు. ఎందుకు? ఈ రెండింటి మధ్యలో అంటే ఇవే కదా, ఇవి ఎన్ని అని అడిగారు, ఎన్ని పూర్ణాంకాలు అని అడిగారు. మరి 1 నుంచి మనకి ఈజీగానే ఇక్కడ నుంచి ఫైండ్ చేయలేం. కాబట్టి డిస్టెన్స్ మొత్తం మనం ఒకసారి ఫైండ్ చేసేస్తే 1 నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే 288, అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 288. మొత్తం డిస్టెన్స్ ఎంత? 288. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 288. కానీ మనకు కావాల్సింది 288 సంఖ్యలు కాదు. ఎక్కడి నుంచి కావాలి మనకి? 257 నుంచి ఇక్కడ వరకు కావాలి. అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడ వరకు తీసేస్తాం? 256 వరకు కట్ చేసేస్తామా? అంటే ఈ సంఖ్యల్ని మనం తీసేస్తాం, అవునా కాదా? ఈ సంఖ్యలు మనం తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 288లోంచి 256ని తీసేస్తాం. అంటే ఏంటి? మొత్తం డిస్టెన్స్ 288 వరకు. చూడండి, 289 వరకు కాదు. ఎందుకు? మనకు కావాల్సింది ఇన్ బిట్వీన్ 256 అండ్ 289. అంటే మనకి ఏం కావాలి? 289 కూడా వద్దు, ఈ మధ్యలో కావాలి. అంటే 288 వరకే కావాలి. అంటే మనం 1 నుంచి 288 వరకు డిస్టెన్స్ ఫైండ్ చేస్తే మనకు 288 వచ్చింది, 1 నుంచి 288 వరకు. మరి 1 నుంచి 256 వరకు ఎందుకు తీసుకున్నాము అని అంటే మనకి మధ్యలో కావాలి కాబట్టి 256 కూడా కట్ చేస్తాం. అంటే ఇది కూడా మనకు అవసరం లేదు. అంటే 256 వరకు ఉన్నటువంటి సంఖ్యలు తీసేసాం. అప్పుడు ఏమవుతుంది? 288లోంచి 256 తీస్తే 200 100 ఏం లేవు. 8లోంచి 5 తీస్తే 3, 8లోంచి 6 తీస్తే 2, 32 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? 32 సంఖ్యలు ఉంటాయి ఈ మధ్యలో. ఓకేనా? నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్ చూడండి, ఒక సంఖ్యను 3చే గుణించినప్పుడు పరిపూర్ణ వర్గమగును, అదే సంఖ్యను 3చే భాగించినప్పుడు కూడా అది పరిపూర్ణ వర్గమగును. ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్యను 3చే గుణించినప్పుడు పరిపూర్ణ వర్గమే అవుతుందంట, 3చే భాగించినప్పుడు కూడా పరిపూర్ణ వర్గం అవుతుందంట. ఆ సంఖ్య ఎంత అని మన క్వశ్చన్ అడిగారు. ఇలాంటి సందర్భంలో మనం ఒక సంఖ్య అని అన్నప్పుడు ఆప్షన్లోకి వెళ్ళడమే మనకి ఈజీ అనమాట. మనం దాన్ని ఎక్స్ అనుకొని ఇలా చేయడం కంటే ఆప్షన్లోకి వెళ్ళిపోతే వెంటనే మనకు ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే, ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 27, ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే 9, 12, 81, 9, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 81, ఇలా ఇచ్చారు మనకు ఆప్షన్స్. ఓకే, మరి ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? క్వశ్చన్ నెంబర్ ఎంత? ఇది 18, 18. ఇలా మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్లో 27 ఇచ్చాడు. ఒక సంఖ్యని 3చే గుణించి 3చే భాగించాలి. ఓకే, రెండు సందర్భాల్లో కూడాను అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఫస్ట్ 3చే గుణిస్తే ఏమవుతుంది అని అంటే 81 అవుతుంది. ఇది ఖచ్చిత వర్గమా కాదా? ఖచ్చిత వర్గము. ఓకే, తర్వాత దీన్ని 3చే భాగిస్తే ఏమొస్తుందంటే /3 చేస్తే ఏమవుతుందంటే 3 9 అంటే 9 వస్తుంది. ఇది కూడా ఖచ్చిత వర్గం అవుతుంది. అంటే రెండు కండిషన్స్ అప్లై అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఇంకేమైనా ఇందులో అవుతాయి అంటే ఒకసారి చెక్ చేయండి. 9 3చే గుణిస్తే 27, ఇది ఖచ్చిత వర్గం కాదు, ఇది ఖచ్చిత వర్గం కాదు. ఇది 3చే గుణిస్తే 36, ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. 3చే భాగించినా కూడా ఖచ్చిత వర్గం అవుతుంది. సో ఆప్షన్స్ తప్పు ఉంది. రెండు ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ సి ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఏ అండ్ సి ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, లేదు మనకి క్వశ్చన్లో అతి చిన్న సంఖ్య అంటే 12 అవుతుంది, పెద్ద సంఖ్య అంటే 27 అవుతుంది ఇచ్చిన ఆప్షన్స్లో. ఓకే, ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో రెండు ఆప్షన్స్ కరెక్ట్ అవుతున్నాయి. సో రెండింటికి ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, మీరు ఈ రెండింటిలో ఏ ఆప్షన్ మీరు పెట్టినా కానీ మీ ఆన్సర్ కరెక్ట్. 27
12 రెండు ఆన్సర్ కరెక్ట్. ఎందుకు 3 చేత బాగి గుణిస్తే ఏమొచ్చింది 81 వచ్చింది. 27 మూల 81 ఇది ఖచ్చిత వర్గమే 9 స్క్వేర్. నెక్స్ట్ బై 3 చేస్తే ఏమవుతుంది 9 3 9 అంటే 3 స్క్వేర్. ఇది కూడా ఖచ్చిత వర్గమే, రెండు ఖచ్చిత వర్గాలే. ఇక్కడ మనం దీన్ని చూస్తే ఇంటూ 3 చేస్తే 36 ఇది 6 స్క్వేర్ ఖచ్చిత వర్గం. తర్వాత డివైడెడ్ బై చేస్తే 4 ఇది 2 స్క్వేర్ ఖచ్చిత వర్గం. రెండు కూడా ఆన్సర్స్ అవుతాయి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్. 32ను ఏ కనిష్ట సంఖ్య చే గుణించిన అది ఖచ్చిత వర్గం అవును. 32ని ఏ సంఖ్య చే గుణిస్తే అది ఖచ్చిత వర్గం అవుతుందని మన క్వశ్చన్స్ ఇచ్చింది. చూడండి 32ని ఏ సంఖ్య చే గుణిస్తే అని అంటే మీరు నార్మల్గా ఇది చిన్న క్వశ్చన్, ఇది చేయడానికి ఏం లేదు. ఏముంటుంది 32 అంటే 32 ఎక్క మనం చదువుకుంటే 32 ఒకటి 32 32 64 అనేది 8 స్క్వేర్ ఖచ్చిత వర్గం టక్ మనం పెట్టియచ్చు ఆన్సర్, నో ప్రాబ్లం. బట్ ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే అప్పుడు మనం ఒక చిన్న లాజిక్ని అబ్జర్వ్ చేయాలి. ఇది 32 అనేది 2 పవర్ ఎంత అంటే 5, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత 2 పవర్ 10 కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. 2 పవర్ 5 అనేది 32 అవుతుంది, 2 పవర్ 10 అనేది 1024 అవుతుంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమంటారంటే 2 పవర్ 11 అనుకుండా ఏమంటారంటే 2048ను ఏ కనిష్ట సంఖ్య చే గుణిస్తే అది ఖచ్చిత వర్గం అవుతుంది అని మన క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం 1024కి ఇంటూ 2 చేస్తే వచ్చిందే 2048 అవుతుంది. మరి అప్పుడు దాన్ని ఖచ్చిత వర్గం చేయాలంటే ఏ సంఖ్యని గుణించాలి, అలా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. ఓకే. 32 ఖచ్చిత వర్గం కావాలంటే దేని చేత గుణించాలి అని అంటే పవర్లో కానీ ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే, రెండు యొక్క పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది ఖచ్చిత వర్గం అవుతుంది. అది ఏ పవర్ అయినా అవ్వనివ్వండి, రెండు యొక్క వర్గంలో ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటే, సరి సంఖ్య ఉంటే అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పవర్ 4 తీసుకున్నాను, ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. 2 పవర్ 6 తీసుకున్నాను, ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. 2 పవర్ 8 తీసుకున్నాను, ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. 2 పవర్ 10 తీసుకున్నాను, ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. ఎందుకు దీన్ని రెండు పార్ట్లుగా రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్, 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 ఇలా మనం రాసుకోవచ్చా లేదా. కాబట్టి ఖచ్చిత వర్గం కావాలంటే రెండు పవర్లో ఏముండాలంటే ఖచ్చితంగా సరి సంఖ్య ఉండాలి. సరి సంఖ్య ఉంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు అది వర్గం అని. మరి ఇక్కడ బేస్ సంఖ్య ఉంది, దేని చేత గుణించాలి బేస్ సంఖ్య కాకుండా ఉండాలంటే పవర్లో ఇంకొకసారి 2 గుణించాలి. అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 5 ఇది ఇంటూ 2 పవర్ 1 2 పవర్ 6 అవుతుంది. అంటే ఏమవుతుంది 32కి ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది 64 అవుతుంది. ఇది ఖచ్చిత వర్గం అవుతుంది. ఓకేనా. ఈవెన్ నెంబర్ వచ్చినట్టు చేసుకోవాలి. 32ని 2 పవర్ 5గా రాసుకున్నాం. 2 పవర్ 6 అవ్వాలని అంటే ఇంకొక ఇంటూ 2 చేసాం. కాబట్టి ఇంటూ 2 చేస్తే మనకు ఆన్సర్ అనేది ఖచ్చిత వర్గం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18265 నుంచి ఏ సంఖ్యను తీసివేస్తే అది ఖచ్చిత వర్గం అవును. మంచి క్వశ్చన్ ఇది. 18265 నుంచి ఏ సంఖ్యను తీసివేస్తే అది ఖచ్చిత వర్గం అవును అని మన క్వశ్చన్ అడిగారు. ఏ సంఖ్యను తీసివేస్తే అని అన్నారు అని అంటే ఆప్షన్ మెథడ్ అనేది వేగంగా రావడానికి ఛాన్స్ ఉండే మెథడ్ కాబట్టి ఆప్షన్ మెథడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇటువంటి క్వశ్చన్స్లో ఏ సంఖ్య అని ఇచ్చినప్పుడు ఒక సంఖ్యను మనం ఆప్షన్ నుంచి ఎన్నుకొని అది అవుతుందో లేదో చెక్ చేసుకుంటే చాలా స్పీడ్గా మనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ మెథడ్ అనేది ఇక్కడ బెస్ట్ అవుతుంది. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారన్నది ఒకసారి చూద్దాం. 30 40 50 10. చూడండి ఇక్కడ క్వశ్చన్స్లో 30 40 50 10 ఇచ్చారు. ఒకసారి మనకు వచ్చినటువంటి అన్ని ప్రాపర్టీస్ని అప్లై చేసేద్దాం. 18265లోంచి 30 తీయాలి. ఫస్ట్ 30 తీయండి, ఏమవుతుంది చివర అంటే 18235 అవుతుంది. 18235. ఓకే. 18235 30 తీస్తే 18235 అయింది కదా. మరి కానీ మనకి ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుంది అని అంటే చివరి 35 వచ్చే ఏ స్క్వేర్ అయినా ఉందా. 24 స్క్వేర్ల వరకే మీరు చెక్ చేయండి. రెండు డిజిట్లు చెక్ చేస్తే ఏదైనా స్క్వేర్లో చివరి 35 వచ్చేది ఉందా లేదు. ఇంకొక మాట చెప్పాలనంటే చివర 5 వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఖచ్చిత వర్గం అవ్వాలి అని అంటే చివర 5 ఉండే సందర్భంలో అవ్వాలంటే అది 25 రూపంలో ఉంటేనే అది ఖచ్చిత వర్గం అవుతుంది, లేకపోతే అవ్వదు. అదర్ దాన్ 25 రూపంలో ఏ సంఖ్య ఉన్నా కానీ అది ఖచ్చిత వర్గం కాదు. అంటే చివర 5 ఉండేది ఖచ్చిత వర్గం అవ్వాలంటే అది 25 అయి ఉండాలి తప్ప ఇంకేది కూడా కాదు. ఓకే. నెక్స్ట్ 40 తీయండి. 18265లోంచి 40 తీస్తే 18225 అవుతుంది. 18225 అవుతుంది. ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మైండ్లో పెట్టుకుందాం. ఓకేనా. ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మైండ్లో పెట్టుకుందాం. మరి 50 తీస్తే ఏమవుతుంది అంటే 50 తీస్తే 18215 అవుతుంది. ఇది అవ్వదు. ఎందుకు చివరి రెండు అంకెలు ఖచ్చితంగా అది ఏమవ్వాలి
చివరి 2 అంకెలు ఖచ్చితంగా అదేం అవ్వాలి అని అంటే 25 అవ్వాలి చివరి 5 ఉండేటప్పుడు. మరి 10 తీస్తే ఏమవుతుందంటే 55 అవుతుంది, 18255 అవుతుంది. ఇప్పుడు కూడా అవ్వదు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ అర్థమవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే చివరి 2 డిజిట్స్ మనం తీసుకొని ఆన్సర్ని చేస్తున్నాం. అది చివర 5 వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది 25 రూపంలో ఉంటేనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి 25 రూపంలో వచ్చింది ఒకే ఒక ఆప్షన్ టక్ మనం పెట్టేయచ్చు. ఓకేనా, లేదు మీకు డౌట్ ఇప్పుడు వచ్చింది ఏంటది, చివర 25 వచ్చింది ఒకటే కాకుండా 2, 3 ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని మీరు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ అటువంటి ఆప్షన్ లేదు, అటువంటి ఛాన్స్ లేదు, 2, 3 రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకనంటే మనకి కనిష్ట సంఖ్య అనగానే ఇలాగే ఉంటాయి. 140, 240 ఆ రేంజ్లో ఉండే సందర్భం తక్కువ ఉంటుంది. ఒకవేళ అలా వచ్చి ఇది 40 ఇచ్చి ఇంకోటి 140 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. 18265 ఇప్పుడు ఏం చేస్తాం, మనకు తెలిసినటువంటి మెథడ్ని అప్లై చేస్తాం. ఏంటి, 2 డిజిట్స్ ఒకట్ల ఒకటి అవుతుంది. 8 కిందకి తీసుకున్నాం, ఇది కలిపితే ఏమైంది 2 అయింది. 2 ఎంతలు అవుతుంది, 20లో రావాలి. చూడండి 23 3లో ఎంత అవుతుందంటే 23 60, 3 3 9 69. 24 4లో ఎంత అవుతుందంటే ఎక్కువైపోతుంది. సో 23లో తీసుకున్నాం. నెక్స్ట్ 23 3లో ఎంత అవుతుందంటే 2 3 69. ఇంకెంత మిగిలింది, ఇక్కడ 2 కాదు, ఇక్కడ 20 మిగిలింది. ఇక్కడ ఎంత -7, 20లో 7 తీస్తే 13 అవుతుంది. ఈ 2 దించేస్తే కిందకి 1365 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 23కి ఈ 3 కలపాలి, అవునా కాదు, అప్పుడు ఏమవుతుంది 26 అవుతుంది. 26 అంటే 1365 రావాలి అని అంటే 26 ఎంతలు అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటే 26 ఎంతల 13 అవుతుందంటే దీనికి సగం అంటే 5 × 5 చేయాలి. సింపుల్గా చెప్పాలంటే 26 5లో ఒకవేళ మనం చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది 1300 అవుతుంది, అవునా కాదా. 26 5లో 1300 అవుతుంది. సో 265 × 5 చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది 26 5 అంటే 1300 అవుతుంది. ఓకేనా, 26 5 1300 × 5 5 25 అంటే 1325. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే 1325, దీని యొక్క వాల్యూ 26550. సో మనకి మైనస్లో ఏమొచ్చింది ఆన్సర్ అని అంటే 40 వస్తుంది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 40. మనకి ఏమైంది ఎక్కువ ఉంది అంటే ఈ 40ని కానీ మనం ఒకవేళ ఈ సంఖ్యలోంచి తీసేస్తే మన 40 అనేది ప్లస్ వచ్చింది, ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్న విలువని మనం దీంట్లోంచి తీసేస్తే అదే మనకి ఖచ్చిత వర్గం ఇస్తుంది. అంటే 40 ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే అది ఖచ్చిత వర్గం అవ్వదు. ఇది ఖచ్చిత వర్గం కాలేదు, ఎందుకంటే 40 ఎక్కువ ఉన్నవాళ్ళు. ఈ 40ని ఇందులోంచి తీసేమనుకోండి అది ఖచ్చిత వర్గం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 18225 అవుతుంది, అది ఖచ్చిత వర్గం అనేది అవుతుంది అనమాట. ఓకేనా, అంటే 40 తీసివేయాలి. ఇలా మనం కాన్సెప్ట్ని ఉపయోగించి మనం చేయొచ్చు. మ్యాక్సిమం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆప్షన్ మెథడ్ అనేది మనకు ప్రాపర్టీస్ అన్నీ తెలిసినప్పుడు ఈజీగా చేయొచ్చు. బట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రాపర్టీస్తో సంబంధం లేకుండా కూడా ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21 ఏఏబిబి రూపంలో గల 4 అంకెల సంఖ్య ఒక ఖచ్చిత వర్గం అయితే A - B అంత. చూడండి, నేను చెప్పాను యూనివర్సల్గా ఏఏబిబి రూపంలో ఉండే ఒకే ఒక సంఖ్య ఉంది, అది ఖచ్చిత వర్గం అయ్యేది. అదేంటి అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు 7744. ఇది దేని యొక్క ఖచ్చిత వర్గము, దేని యొక్క వర్గము అని అంటే 88 యొక్క వర్గం ఇది. సో 7744 అనేది ఏఏబిబి రూపంలో ఉన్నటువంటి ఖచ్చిత వర్గం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, ఏఏబిబి రూపంలో ఉన్నటువంటి ఖచ్చిత వర్గం, దీని యొక్క ఈ ఖచ్చిత వర్గంలో ఉండే A - B విలువ అడిగారు మనకి. ఏ విలువ ఎంత 7, B విలువ ఎంత 4. A - B అంటే ఏమవుతుంది 7 - 4 3 అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఎంత అంటే ఆప్షన్ ఎంత ఇచ్చారు అని అంటే ఆప్షన్ ఏ ఇచ్చారు 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 22 √216 మరియు 45109 మధ్య ఎన్ని సహజ సంఖ్యలు కలవు అని క్వశ్చన్ అడిగారు. రూట్ ఓవర్లో ఇచ్చారు ఏమని 216, ఇక్కడ √45109 ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య ఉండే మనకు ఏం అడిగారు, ఈ రెండింటి మధ్య ఉండే సహజ సంఖ్యలు ఎన్ని కలవన్నారు. ఈ రెండింటి మధ్య ఎన్ని సహజ సంఖ్యలు కలవన్నారు. అసలు √216 అంటే ఎంత అంటే ఇది ఖచ్చిత వర్గం కాదు, ఇది ఖచ్చిత వర్గం అవ్వచ్చేమో చెక్ చేస్తే, ఎందుకు 09 ఉంది కాబట్టి.
అయితే మరి ఇది ఖచ్చిత వర్గం కాదు అని మనం చెప్పేసాం. ఎందుకు అని అంటే 216 అనేది దేనికి కూడా కాదు. ఎందుకంటే 15 స్క్వేర్ 225, 14 స్క్వేర్ 196. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఇది ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అయినటువంటి వర్గం అయితే కాదు. ఈ విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చిత వర్గం ఇవ్వలేదు కానీ సహజ సంఖ్య అడిగాడు. అయితే మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇది ఏ స్క్వేర్కి మధ్యలో ఉందంటే 14 స్క్వేర్కి తర్వాత ఉంది, 15 స్క్వేర్కి ముందు ఉంది. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 14కి 15కి మధ్యలో సహజ సంఖ్యలు ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే ఈ మధ్యలో ఏ సహజ సంఖ్యలు లేవు అని అంటే ఈ మధ్యలో ఈ రూట్ అనేది ఉంది మనకి. ఈ మధ్యలో ఉన్నటువంటి విలువ ఇది. అంటే దీని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ వచ్చే సహజ సంఖ్య ఏంటి అని అంటే 15. అవునా కాదా? ఎందుకు? √216 అంటే తర్వాత √217, √218 ఇలా వస్తాయి. అవి సహజ సంఖ్యలు కావు. ఓకేనా? తర్వాత వచ్చేది √225 వస్తుంది. ఇది సహజ సంఖ్య అవుతుంది. అంటే మనకు సహజ సంఖ్యలు అడిగారు కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 15 నుంచి లేదా √225 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 15 నుంచి మనం స్టార్ట్ చేస్తే సరిపోతుంది √225 నుంచి. ఇది సహజ సంఖ్య కాబట్టి మనకు అడిగినవి సహజ సంఖ్యలు కాబట్టి ఈ రెండింటికి మధ్యలో. మరి దీని యొక్క విలువను కూడా మనం కనుక్కుందాం ఒకసారి. చూడండి, దీని యొక్క విలువను కనుక్కోవాలంటే ఈ రెండింటిని ఆధారంగా చేసుకుంటే లాస్ట్ డిజిట్ మనం చెప్పొచ్చు 37 అని. ఈ రెండింటిలో ఏదో ఉంది. అయితే ఏదవుతుందంటే 451 అనేది దేనికి దగ్గరలో ఉందంటే 21కి దగ్గరలో ఉంది. ఎందుకు? 441 అవుతుంది 21 స్క్వేర్. సో ఇప్పుడు దీని తర్వాత నెంబర్ చేత గుణిస్తే 21 × 22 అంటే 22 రెళ్ళ 440, 22 ఒకట్ల 22, 462 కంటే 451 అనేది చిన్నది. సో చిన్నది తీసుకోవాలి. అంటే ఏమవుతుంది? 213 అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ విలువ. అంటే ఇది 213 యొక్క వర్గము. ఓకే, ఇప్పుడు 213 వరకు ఎక్కడి నుంచి? 15 నుంచి 213 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు మనం కొనుక్కోవాలి. అంతే, సింపుల్గా చెప్పాలంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సహజ సంఖ్యలు. అయితే మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఆ రెండింటి మధ్యలో అడిగారంటే 213 ముందు ఉన్నటువంటి సంఖ్య వరకే మనం కనుక్కోవాలి. ఇందాకే చెప్పాను 213 ముందు అంటే 212 వరకు ఎన్ని సహజ సంఖ్యలో కొనుక్కోవాలి? ఎక్కడి నుంచి? 15 నుంచి చూడండి. దీని తర్వాత అంటే 15 నుంచి 212 వరకు ఖచ్చితమైనటువంటి సహజ సంఖ్యలు ఏవి అని అంటే మనం ఖచ్చితంగా ఈ మధ్యలో ఉన్నవి డైరెక్ట్గా చెప్పడం కొంచెం కష్టం. మీరు ఏ ఫామ్లోనే అప్లై చేయాల్సిన లేదు. మన 15 వరకు అంటే 1 నుంచి 15 వరకు ఎన్ని సంఖ్యలు? 15 వరకు కాదు, 1 నుంచి 212 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఫస్ట్ మొత్తం డిస్టెన్స్ ఫైండ్ చేసింది. మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 212. ఈ విషయం అందరికీ తెలుసు. 1 నుంచి 212 వరకు ఎవరైనా చెప్తారు కాబట్టి 212. మనకి అందులోంచి 1 నుంచి ఎంతవరకు తీసేయాలి అంటే 14 వరకు తీసేయాలి. ఎందుకు? 15 నుంచి మనకు కావాలి కాబట్టి 14 వరకు తీసేస్తే అంటే 14 తీసేస్తే మనకు వచ్చేదే ఏమవుతుందంటే 15 నుంచి 212 వరకు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? 200 ఏం లేదు కాబట్టి 200. 12లోంచి 14 తీస్తే -2, 200లోంచి 2 తీస్తే 198 అవుతుంది దీని యొక్క ఆన్సర్. 198 నెంబర్స్ ఉంటాయి, 198 సహజ సంఖ్యలు ఉంటాయి, 198 నేచురల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇది దీని యొక్క ఆన్సర్. 198 అనేది ఆప్షన్ డి అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 ఏం చెప్తున్నారంటే n అనేది ఒక 3 అంకెల సంఖ్య మరియు n² = AABCC6 రూపంలో కలదు. అయితే n విలువ ఎంత? n అనేది 3 డిజిట్ నెంబరు, n² అనేది AABCC6 రూపంలో కలదు. అయితే ఈ 3 అంకెల సంఖ్య ఏది అని మనకు క్వశ్చన్ అడిగారు. చూడండి, ఇలా మనకి ఆప్షన్స్ ఇలా మనకి ఇచ్చేటప్పుడు క్వశ్చన్స్లో మనం ఏ అబ్జర్వ్ చేయాలి అని అంటే ఈ నెంబర్ ఇవి ఏమున్నాయి? ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే మనం 3 మ్యాజికల్ డిజిట్స్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చింది. ఏంటవి? 3ని స్క్వేర్ చేసినప్పుడు, 6ని స్క్వేర్ చేసినప్పుడు, 9ని స్క్వేర్ చేసినప్పుడు ఇటువంటి సందర్భం అనేది మనకు రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈజీగా ఆ మూడింట్లో ఏది అనేది ఎలా చెప్తామంటే చివరి 6 ఉంది కాబట్టి మనం ఈజీగా చెప్పొచ్చు ఆ మూడింట్లో 6 అని చెప్పేసి. ఎందుకు? ఇది 6 36 అవుతుంది. ఏంటి దాని యొక్క విలువ? ఓకేనా? 6 36 అనేది ఏమవుతుంది? 1 డిజిట్ యొక్క విలువ. మరి మిగిలినవి ఎన్ని ఉన్నాయి అంటే ఇంకా 2 గ్యాప్లు. ఈ 2 గ్యాప్లో ఏమొస్తుంది? దీనికంటే 1 తక్కువ 5, దీనికంటే 1 తక్కువ 5, ఇక్కడ దీనికి 1 ఎక్కువ 4, దీనికి 1 ఎక్కువ 4. యాక్చువల్గా ఆ సంఖ్య ఏమవుతుందంటే 4435556 అవుతుంది. అయితే ఇది ఎన్ని అంకెల సంఖ్య? 3 అంకెల సంఖ్య అని మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది. 3 అంకెలు ఎలాంటివి? సేమ్ డిజిట్స్. ఎందుకు? మ్యాజికల్ నెంబర్స్ కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ 666 అవుతుంది దీని యొక్క విలువ. ఓకేనా?
అయితే ఒకవేళ మీకు 3 అంకెల సంఖ్యని మెన్షన్ చేయకపోతే క్వశ్చన్స్ అప్పుడు ఎలా చేయాలంటే మనకి ఇచ్చినటువంటి సంఖ్యలు 6 అయినప్పుడు అది ఖచ్చితంగా 3 అంకెల సంఖ్య వర్గం చేస్తే ఇది వస్తుందని అర్థం. కాబట్టి అలా కూడా మనం చెప్పొచ్చు. ఇది మ్యాజికల్ నెంబర్కి సంబంధించి క్వశ్చన్ ఇది. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ డిఎస్సిలో అడగడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒక సంఖ్య యొక్క వర్గానికి రెట్టింపు 18 యొక్క ఘనానికి సమానం. అయితే ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్య యొక్క వర్గానికి రెట్టింపు ఆ సంఖ్య 18 యొక్క ఘనానికి సమానం అంట, 18 క్యూబ్కి సమానం. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. ఒక సంఖ్య యొక్క వర్గానికి రెట్టింపు ఒక సంఖ్య యొక్క వర్గానికి రెట్టింపు 18 యొక్క ఘనానికి సమానం, 18 క్యూబ్కి సమానం. చూడండి, ఇప్పుడు కే స్క్వేర్లో మనకి కే, ఆ సంఖ్య ఎంత అంటే కే కావాలి. ఓకేనా? ఇప్పుడు కే కావాలంటే దీన్ని ఇప్పుడు ఒక్కసారి దీని యొక్క సింప్లిఫైడ్ వాల్యూని వేద్దాం. 18 క్యూబ్ని ఇలా రాశాను నేను. ఇప్పుడు 2 ఇంటూ కే స్క్వేర్, ఇది 2 ఎంతలు అవుతుంది? 2 9 అవుతుంది. మనకి కే స్క్వేర్ కావాలి అంటే దీన్ని 2 పార్ట్లుగా విభజించాలి ఒకేలాంటివి, అప్పుడు కే స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? దీన్ని విభజిస్తే ఈ 3 అవుతుంది, 3 అవుతుంది. 18 18 ఎలాగో 2 పార్ట్లు కాబట్టి 18 18. ఇప్పుడు ఏమైంది? ఇది ఒక పార్టు, ఇది ఒక పార్టు, అవునా కాదా? మొత్తం మీద 2 పార్ట్లు. ఏంటి పార్ట్లు? 18 మూడు 54 అంటే 54 స్క్వేర్ అవుతుంది కే స్క్వేర్ విలువ. కే విలువ ఎంత అవుతుందంటే 54. ఓకే, 54 అవుతుంది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. 25 క్వశ్చన్ నెంబర్ 25 ఏం చెప్తుందంటే 2600కి ఏ అతి చిన్న సంఖ్యను కలిపితే అది ఖచ్చిత వర్గం అవును. ఇటువంటి సందర్భంలో ఏ సంఖ్య అన్నారు కాబట్టి ఆప్షన్ నుంచి వెళ్ళడమే మనకి ఈజీ. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారంటే 3 ఇచ్చారు, ఆప్షన్ బి ఏమి ఇచ్చారంటే 9 ఇచ్చారు, ఆప్షన్ సి 1 ఇచ్చారు, ఆప్షన్ డి ఏమి ఇచ్చారనంటే 5 ఇచ్చారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 3ని ఇస్తే చివర 3 ఉండే ఖచ్చిత వర్గం అనేది ఎక్కడా లేదు కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాదు. చివర 9 అవ్వడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ ఇది చివర పెట్టుకుంటే 1 ఇస్తే ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది. 5 అనేది 05 అనేది ఎప్పుడు ఆన్సర్లో మనకు ఉండదు, 25 రూపంలో మాత్రమే ఉంటుంది దాని యొక్క ఖచ్చిత వర్గంలో. ఓకే, ఇప్పుడు ఏ రెండింటిలో ఏది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ ఇది ఏ సంఖ్య యొక్క వర్గానికి దగ్గరలో ఉందనంటే 50లో ఉంది, అవునా కాదా? 5 5 25 అంటే 2500 50లో ఉంది. అంటే ఒకవేళ 9 రావాలంటే అది ఖచ్చితంగా 53 కానీ 57 కానీ వచ్చి ఉండాలి. ఓకేనా? 9 రావాలంటే. కానీ 57 రాదు, 57 అయితే 49 అయిపోద్ది, 53 అవ్వడానికి ఛాన్స్ ఉంది. 53 స్క్వేర్ మనం ఒకవేళ చూస్తే ఏమవుతుందంటే 25 + 3 28లో వచ్చేస్తుంది. కానీ ఇక్కడ 26 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే అవుతుంది, ఇది కాదు. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయాలి. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఏంటది అని అంటే 40లో కానీ 50లో కానీ స్క్వేర్స్ ఉండేటప్పుడు 2 రకాల మెథడ్స్ నేను చెప్పాను. అవి బేస్ని ఆధారంగా చేసుకుని నేను చెప్పాను. ఒకవేళ 50లో ఉంటే ఏం చేస్తామనంటే 25కి మనకి ఇచ్చినటువంటి 50 పక్కన ఏది 52 ఇచ్చారనుకోండి, +2 చేస్తాం, దీని స్క్వేర్ని యాజ్ టీజ్గా వేసేస్తాం. ఓకేనా? 50 కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత స్క్వేర్ వేస్తాం. మరి ఇటువంటి సందర్భంలో ఏం చేస్తామనంటే 40లో ఉండేటప్పుడు అంటే 42 అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే 42 ఇచ్చారనుకోండి, 50 కంటే ఎంత తక్కువ? 8 తక్కువ. 50 కంటే 8 తక్కువ కాబట్టి చివరి ఏమవుతుందంటే 64 అవుతుంది. కానీ ఇదేమవుతుందంటే 4 ప్లేస్లో 15 అవుతుంది, 15 + 2 17 అవుతుంది. చూడండి, 40లో ఉంటే 15 తీసుకోవాలి, 50లో ఉంటే 25 తీసుకోవాలి. 50 కంటే ఎంత ఎక్కువ అయితే అంత స్క్వేర్ వేసుకుంటాం చివర, 50 కంటే ఎంత తక్కువ అయితే అంత స్క్వేర్ వేసుకుంటాం చివరికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది ఇక్కడ ఆన్సర్ ఏమైంది? 1 అయింది. ఓకేనా? 2800లో రాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది, 2600. కావాలంటే చూడండి, 2601 అనేది మనకి దేని యొక్క స్క్వేర్ అంటే 51 స్క్వేర్. ఎందుకు? దీని యొక్క విలువ 25, 25 + 1 26, 1 1 01, 26 01 దాని యొక్క ఆన్సర్. కాబట్టి చివరి ఏమవుతుందంటే 1 కలపాల్సిన అవసరం అయితే ఉంటుంది. 26 క్వశ్చన్ చూద్దాం. 4750 నుంచి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది ఖచ్చిత వర్గం అవును. ఇంతకు ముందే ఇటువంటి క్వశ్చన్ మనం చేసాం. వన్ 126, 162, 216, 612. చూడండి, 4750 దీంట్లోంచి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది ఖచ్చిత వర్గం అవును అన్నాడు మన క్వశ్చన్. చూడండి, 126, 162, 216, 612 అన్నారు.
ఇక్కడ చూడండి 6 ఉంది, 2 ఉంది. ఒకటి ఎలిమినేట్ అయిందంటే 2 ఎలిమినేట్ అయిపోతాయి మనకి లాస్ట్ డిజిట్ని బట్టి అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ 0లోంచి 6 అంటే 4 అవుతుంది లాస్ట్ డిజిట్, కాబట్టి ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడైతే మనకి ఏమవుతుంది, దీంట్లోంచి 2 తీస్తే 8 అవుతుంది. 8 అనేది ఎప్పుడు కూడా ఖచ్చిత వర్గంలో ఉండదు, 8 అనే డిజిట్ ఉండదు. ఎందుకంటే చివరి యూనిట్ డిజిట్ అనేది ఎప్పుడు కూడా ఏముంటుంది అంటే అది ఐడియా ఉండాలి. ఏంటవేనంటే 9, 4, 5, 1, 0 అండ్ 6 డిజిట్స్ కాబట్టి అవే ఉండాలి. 8 ఉందంటే అవ్వదు, 3 కూడా అవ్వదు, 2 కూడా అవ్వదు. 8, 3, 2 ఇవేవి కూడాను ఖచ్చిత వర్గంలో చివర ఉండే డిజిట్స్ అయితే కావు. కాబట్టి ఇది కాదు, ఇది కాలేదు అంటే ఇది కూడా కాదు. అంటే చివరి ఒక డిజిట్ మనము ప్రాపర్టీని బట్టి ఆ రెండింటిని ఎలిమినేట్ చేసాం. ఏ ఆప్షన్స్ని, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిలో మనకు ఆన్సర్ ఉంది. ఓకే, ఆ రెండింటిలో మనం ఒకదాన్ని తీసుకుని ఆన్సర్ అయ్యింది అంటే అదే ఆన్సర్ అవుతుంది, ఒకవేళ అది కాకపోతే రెండోది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. 4750 నుంచి 126ని తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 4700 నుంచి 1 తీస్తే 600, 50లోంచి 20 తీస్తే 30, 10లోంచి 0లోంచి 6 తీస్తే -6, 30లోంచి 6 తీస్తే 24, 624 వచ్చింది. ఏ 624, 4624 అయింది. 4624 అనేది ఖచ్చిత వర్గమా అనేది చూస్తే చివర 2, 4 వచ్చేది ఏదైనా ఖచ్చిత వర్గం ఉందా అని అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 24 స్క్వేర్లో ఏవైతే 2 ఉన్నాయో ఆ రెండే కదా ఉంటాయి. 24 స్క్వేర్స్ వరకు గుర్తుంచుకోండి. 24 అనేది చివర వచ్చేది ఏముందంటే 18 స్క్వేర్ 324 వచ్చింది, అంతేనే కాదా? 18 స్క్వేర్ 324 అంటే ఇది ఖచ్చితంగా ఇంకెక్కడో రిపీట్ అవుతుంది, ఆ విషయం మనకు తెలుసు. ఒకవేళ ఇది కూడా అలా కాంప్లికేటెడ్ వస్తే అప్పుడు ఏది అనేది మనం తర్వాత క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఇది అవుతుందో లేదో చూడండి. 4750లోంచి 216 తీయాలి. ఇక్కడ ఏం తీసాం, 126, ఇక్కడ 216 తీయాలి. 4000 కామన్, ఇక్కడ 500, ఇదేమవుతుంది 16 తీస్తే 34, 534, 4534, చివర 34 ఎక్కడైనా ఖచ్చిత వర్గం ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఏమవుతుందంటే 126 అవుతుంది. ఓకే, దీన్ని చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు, ఆప్షన్ నుంచి కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. ఒకవేళ చెయ్యాలి అనుకోండి, నేను చెప్పినటువంటి మెథడ్ని అప్లై చేయండి, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఓన్గా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం బోర్డు మీద టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా, ఏం చేస్తారు మీరు దీనికి 2 డిజిట్స్ తీసుకుంటే 47 అంటే 7 7 అవ్వదు కాబట్టి 6 36 తీసుకుంటారు. ఇలా చేస్తే మీకు ఆన్సర్ అనేది డెఫినెట్గా రావడం జరుగుతుంది. ఓకే, అయితే అలా చేయొచ్చు లేదా ఆప్షన్ చేయొచ్చు. ఆప్షన్ మెథడ్ అనేది నేను చెప్పినటువంటి ప్రతి ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అవగాహన ఉంటే చాలా ఈజీగా ఆప్షన్ మెథడ్లో మీరు చేసేయచ్చు ప్రతి ప్రాబ్లమ్ని కూడా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 ఏం చెప్తుందంటే 16259కి క్రింది వాటిలో ఏ సంఖ్యను కలిపితే అది ఖచ్చిత వర్గము. 16259కి క్రింది వాటిలో ఏ సంఖ్యను కలిపితే అది ఖచ్చిత వర్గము అవును అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారనంటే ఆప్షన్ ఏ 107, 125, 212, 107, 125, ఆప్షన్ సి 212, ఆప్షన్ డి ఏమి ఇచ్చారంటే 423. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ మెథడ్ని అప్లై చేసి చేయొచ్చు. కింద ఉన్నటువంటి ఏ సంఖ్య అయితే సరిపోదో ఖచ్చిత వర్గం కావడానికి అది కలిపితే అయిపోతున్న ఆన్సరు ఒక ఆప్షన్ మెథడ్, ఒక మెథడ్. ఇప్పుడు ఆప్షన్ మెథడ్ ఏంటి, సెకండ్ది ఆప్షన్ మెథడ్. ఆప్షన్ మెథడ్ ఏంటి, ఇది చాలా ఈజీ మెథడ్. మనకు ప్రాపర్టీస్ అన్నీ ఈజీగా తెలిస్తే ఆన్సర్ అనేది ఈజీగా చెప్పెట్టచ్చు. అది ఇక్కడ చూడండి ఒకసారి ఏం చేస్తామనంటే వీటిలో ఏదో ఒక సంఖ్య కలిపితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. అది మనకి ఏంటి అని అడిగారు ఈ సంఖ్యల్లో. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 107 కానీ దీనికి ఒకవేళ కలిపితే చివరి 2 డిజిట్స్ కలపండి చాలు, 3rd డిజిట్ వరకు వెళ్ళొద్దు. ఎందుకంటే మనకు కావాల్సింది 2 డిజిట్స్ చూసి మన ఆన్సర్ చెప్పగలగాలి. సో 07ని దీనికి కలిపితే ఏమవుతుందంటే 66 అవుతుంది, అవునా కాదా? 07 కానీ దీన్ని కలిపితే ఏమవుతుంది, 59కి 7 కలిపితే 66 అవుతుంది. 66 అనేది ఏ ఖచ్చిత వర్గంలోనైనా ఉందా? లేదు. ఎక్కడి వరకు మనం చూస్తే చెప్పొచ్చు ఆ విషయం, 24 స్క్వేర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే 66 ఎక్కడైనా ఉందా అంటే లేదు. మీరు 24 స్క్వేర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. 25ని కలుపుతాం, 70, 84 అవుతుంది. 25ని కలిపితే 84 అవుతుంది. 84 ఎక్కడైనా ఉందా? ఉంది. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి, అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏది కాకపోతే అదే ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12 అంటే ఏమవుతుంది, 60, 71 అవుతుంది 12 కలిపితే. సో 71 ఎక్కడైనా స్క్వేర్లో ఉందా? అసలు ఉండడానికి ఛాన్సే లేదు. ఎందుకనంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్ 6 తప్ప ఏ డిజిట్ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి 10వ స్థానం ఈవెన్ నెంబర్ ఉండాలి, అసలు అది అవ్వడానికి ఛాన్స్ లేదు.
23ని ఒకవేళ కలిపాము అనుకోండి 70 82 అవుతుంది. 82 ఎక్కడైనా ఉందా స్క్వేర్లో? లేదు. సో ఆన్సర్ ఏమవుతుందనంటే ఆప్షన్ బి అవుతుంది ఆన్సర్. 125 కలిపితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఇలా మనం ప్రాపర్టీస్ ఆధారంగా మనకు తెలిసినటువంటి, యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో ప్రాపర్టీస్ అంటే ఎక్కువ ప్రాపర్టీస్ని మనం ఉపయోగించట్లేదు. ఎక్కువగా ఉపయోగించే ప్రాపర్టీ ఒకే ఒక ప్రాపర్టీని ఎక్కువగా యూజ్ చేస్తాం, చివరి 2 డిజిట్స్. అయితే చివరి 2 డిజిట్స్ అనే విషయాన్ని మీరు ఎలా అబ్జర్వ్ చేయాలి అని అంటే 24 స్క్వేర్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. అది మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ హార్డ్ వర్క్. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని అంటే 24 స్క్వేర్స్ వరకు ప్రతి ఒక్కరూ నేర్చేయండి. వీలైతే 30 వరకు నేర్చేయండి. 40 వరకు నేర్చేసుకుంటే 40 50లు ఎలాగ మీకు వచ్చి కాబట్టి ప్రాబ్లమే లేదు. ఒకవేళ మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఈజీగా మన క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ చాప్టర్ సంబంధించి ఎలాగో మన ప్రాపర్టీస్ ఆధారంగా చేసేస్తే పక్కన పెట్టండి. బట్ నెక్స్ట్ మిగిలినటువంటి చాప్టర్స్ని కూడాను మనం బాగా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు స్క్వేర్స్ అనేవి మ్యాక్సిమం 100 వరకు కూడా మీ టిప్స్లో ఉండాలి. అంటే మీరు 40 వరకు నేర్చేసుకుంటే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఒక సంఖ్య యొక్క వర్గానికి 59 కలిపితే అది 900 అగును. అయితే ఆ సంఖ్య ఎంత అన్నారు? ఒక సంఖ్య యొక్క వర్గానికి, ఒక సంఖ్యకి అనుకుంటే దాని యొక్క వర్గానికి 59 కలిపితే అది 900 అవుతుందంట. అయితే ఆ సంఖ్య ఏంటి అని అడిగారు క్వశ్చన్. ఓకే, కే స్క్వేర్ ప్లస్ 59 = 900. ఒకవేళ కే స్క్వేర్ కావాలంటే ఏం చేస్తాం? 900లోంచి 59 తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 10లోంచి 9 తీస్తే 1 అవుతుంది. లేదు అంటే డైరెక్ట్ తీసేద్దాం. 900 కదా, 900 అంటే 59 తీయాలి కాబట్టి ఇంకెంత ఉంది ఇక్కడ? 41. 41 అంటే 841 దీని యొక్క ఏంటిది వాల్యూ. కానీ మనకు అడిగింది ఇది కాదు, కే స్క్వేర్ మనకు వచ్చింది. ఇప్పుడు అడిగింది కే, కాబట్టి కే విలువ ఏమవుతుందంటే దేనికి 841 అనేది స్క్వేర్ అవుతుందంటే 20లో ఉందని మనకు తెలుసు. చివరి 1 రావాలంటే 21 ఎలాగా అవ్వదు కాబట్టి 29 అవుతుంది. 1 యొక్క కాంప్లిమెంటరీ పేర్ 9 కాబట్టి 29 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకవేళ లేదు మీకు ఐడియా రాలేదు, వెంటనే ఈ చివరి 1 వచ్చినప్పుడు ఏమొస్తుంది అనేది ఐడియా రాలేదు, మీరు ఆప్షన్లోకి వెళ్ళిపోండి. మీకు ఖచ్చితంగా ఆప్షన్లో ఆన్సర్ అనేది దొరికేస్తుంది. ఆన్సర్లో మీకు ఏమి ఇచ్చారనంటే 29 ఆప్షన్ సి ఇచ్చారు. సో ఆన్సర్ డైరెక్ట్గా మీరు పెట్టచ్చు. 29 చూడండి క్వశ్చన్ నెంబర్. 4 అంకెల అతి చిన్న ఖచ్చిత వర్గం ఏది? నీకు కూడా నార్మల్ క్వశ్చన్స్ ఇవి. 4 అంకెల అతి చిన్న ఖచ్చిత వర్గం చూడండి. మీకు ఆల్రెడీ నేను ఒక కాన్సెప్ట్ చెప్పున్నాను. సింగిల్ డిజిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సింగిల్ డిజిట్స్ 1 నుంచి 3 వరకు. నెక్స్ట్ డబల్ డిజిట్స్ ఎక్కడి వరకు ఉంటాయని చెప్పాను నేను? 4 నుంచి 9 వరకు. మరి ట్రిపుల్ డిజిట్స్ 10 నుంచి 31 వరకు. అంటే 3 డిజిట్స్ ఉన్నవి. 4 డిజిట్స్ ఉన్నవి 31 నుంచి, అంటే 32 నుంచి 99 వరకు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మీకు. 100 నుంచి 316 వరకు ఇవి ఎన్ని డిజిట్స్? 316 అంటే సెంట్రల్ పాయింట్ అని చెప్పుకున్నాను. ఇవి ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 5 డిజిట్స్ ఉంటాయి. 317 తర్వాత 6 డిజిట్స్ వస్తాయి. ఈ విషయం మీకు అందరికీ ఖచ్చితంగా తెలియాల్సినటువంటి విషయం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఇవి సింగిల్ డిజిట్స్, ఇవి 2 డిజిట్స్, 3 డిజిట్స్, 4 డిజిట్స్, 5 డిజిట్స్, 6 డిజిట్స్ ఉంది. 6 డిజిట్స్ దీని తర్వాత వదిలేయండి. అక్కడ మనకు అడిగిన క్వశ్చన్లు అది లేదు కాబట్టి వదిలేయండి. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే 4 అంకెల అతి చిన్న ఖచ్చిత వర్గం ఏది అన్నారు. 4 అంకెల అతి చిన్న ఖచ్చిత వర్గం అంటే చూడండి, 3 అంకెల్లో పెద్ద ఖచ్చిత వర్గం 31 అయినప్పుడు, 31 స్క్వేర్ అయినప్పుడు 4 అంకెల్లో అతి చిన్నది ఏమవుతుంది? 32 అవుతుంది. అంతే కదా? 4 అంకెల్లో అతి చిన్నది ఏంటి? 32 స్క్వేర్. అంటే 32 యొక్క వర్గం మనకు అడిగారు. 32 స్క్వేర్ అడిగారు. 32 స్క్వేర్ అడిగారు అని అంటే మనం స్క్వేర్ కట్టడానికి అంత వీక్గా లేం కదా. 2 రెళ్ళు 4 అవుతుంది, 3 మూల 9 అవుతుంది, 3 రెళ్ళు 6 రెళ్ళ 12 అవుతుంది. సో ఏమవుతుంది? ఒక డిజిట్ వదిలేసేస్తాం. 4 2 10 1024 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లో చూడండి 1024 ఎక్కడ ఉంది? ఆప్షన్ ది. ఓకేనా? ఇది కాన్సెప్ట్ మెథడ్. మనకి ఇవన్నీ తెలిసినప్పుడు చాలా ఈజీగా మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి చేయొచ్చు. ఇవన్నీ తెలియాలి కూడా. మన ప్రాపర్టీస్లో నేను ఒక ప్రాపర్టీ కింద చెప్పాను, ఖచ్చితంగా ఈ విషయం అంతా కూడా మనకు తెలియాలి. అయితే ఆప్షన్ నుంచి ఎలా చెప్తాం దీన్ని అంటే ప్రతిదీ ఆప్షన్ నుంచి చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఆప్షన్ నుంచి ఏంటంటే 1000 అన్నారు. 1000 అనేది అసలు ఖచ్చిత వర్గం అవుతుందా అంటే 1000 అనేది ఖచ్చిత వర్గం కాదు. ఎందుకు? ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటేనే అది ఖచ్చిత వర్గం అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అయింది.
ఆప్షన్ బిలో ఏం చెప్పారు? ఆప్షన్ బిలో ఏం చెప్పారు అంటే 1024, చివరి 24 ఉంది, 1024 అనేది ఖచ్చిత వర్గం అవుతుంది. సో ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని కొద్దిసేపు మైండ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ సి ఏమి ఇచ్చారు అని అంటే 1081 అంట. 1081 చూడండి, ఇక్కడ బేస్లోకి వెళ్తున్నాను నేను మళ్ళీ. ఆప్షన్ సిలో 1081 అన్నారంటే ఇది 30లో అరౌండ్ 30లో ఉంది. 81 రావాలని అంటే 81 అంటే ఫస్ట్ మనకి సింగిల్ డిజిట్స్లో 9 వస్తుంది. 9 యొక్క స్క్వేర్ అంటే స్టార్టింగ్లో మనకు ఉన్నటువంటి వాల్యూస్లో 9 యొక్క స్క్వేర్ అంటే బేస్ మెథడ్ని ఆధారం చేసుకుంటే 50కి కాంప్లిమెంటరీ 9 ఒకటి అయితే ఇంకోటి ఏమవ్వాలి అని అంటే 9 ఒకటి అయితే ఇంకొకటి ఖచ్చితంగా ఏమవ్వాలి అని అంటే 41 అవ్వాలి. మరి 40లో ఆన్సర్ ఒకవేళ వెళ్ళిపోయిందంటే 40లోకి వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా అది ఏమవ్వాలి 15 ప్లస్ ఇది ఒకటి అంటే 1600లో మనకు ఆన్సర్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటి 1000లో ఇచ్చారు. సో మనకి ఇదేమవుతుంది 1081 అనేది అసలు స్క్వేర్లో లేదని అర్థం. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. బేస్ మెథడ్ నేను ఆధారం చేసుకున్నాను. ఇది 81 అయినప్పుడు ఇది 9 అవుతుంది, అవునా కాదా? ఒకవేళ 9 అయ్యింది అని అంటే నేను బేస్ మెథడ్లు తీసుకుంటున్నాను. చివరి 81 రావాలంటే ఫస్ట్ 9కు ఉంది, మరి 9 తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తుంది అని అంటే 50 యొక్క కాంప్లిమెంటరీ ఎక్కడ వస్తే అక్కడ వస్తుంది. అంటే ఏమవుతుంది 30లో ఉందంటే 30లో రావాలి, ఇది 30లో రావట్లేదు. ఎందుకనంటే 50 యొక్క కాంప్లిమెంటరీ పేరు 91, 41 లేదా 91, 59 ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మనకి 41 ఇచ్చేమో అని అంటే 40లో అంటే 1600 దాటిపోతుంది. కాబట్టి 1081 అనేది ఖచ్చిత వర్గం కాదు. ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ఆప్షన్ డిలోకి వెళ్దాం. ఆప్షన్ డి 1064 అంట. 1064 ఓకే, ఇది ఖచ్చిత వర్గం, చివరి 2 డిజిట్లు చూస్తే చెప్పొచ్చు. బట్ ఈ 64 అనేది 80 యొక్క వర్గం 64. దీన్ని బేస్లోకి వెళ్తే 50కి కాంప్లిమెంటరీ పేరు ఏమవుతుందంటే ఒకటి 8 అయితే ఇంకొకటి 42 అవుతుంది. 42 అంటే 15 2 1700లో ఉంటుంది, కానీ ఇక్కడ 1000లో ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ తప్పు. అంటే 64 రావాలంటే మనకి అయితే 8 స్క్వేర్ 64 చివరి 2 డిజిట్స్ రావాలి. తరువాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే 1700లో రావాలి, 1764 రావాలి. ఇది ఎంత వచ్చింది 1064 వచ్చింది. కాబట్టి ఇది ఆన్సర్ అనేది తప్పు అవుతుంది. సో ఫైనల్గా మన ఆన్సర్ 24 అవుతుంది. అయితే మీరు అడగచ్చు ఇక్కడ ఏం బేస్ మెథడ్ తీసుకోలేదు. బేస్ మెథడ్ తీసుకోండి. ఇక్కడ ఏమవుతుందనంటే 24 రావాలంటే ఫస్ట్ మనకు స్టార్టింగ్లో 24 18 దగ్గర వస్తుంది. 18 స్క్వేర్ 324 అంతవరకు రాదు. మరి 18 తర్వాత దీని యొక్క కాంప్లిమెంటరీ పెయిర్ అయినటువంటి 32కు వస్తుంది. మరి 32 స్క్వేర్ ఏమవుతుందంటే 1024. ఇది ఒక మెథడ్. ఓకేనా, ఆప్షన్ మెథడ్. ఇది ఆప్షన్ మెథడ్ అనేది మీరు క్యాలిక్యులేషన్లో స్పీడ్గా ఉంటే ఆప్షన్ మెథడ్ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంది. 29 క్వశ్చన్ అయిపోయింది. 30th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. √44100 ప్లస్ 350 × 2/5 ఎంత? ఇది సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఇది మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. సో చూడండి, దీని యొక్క వర్గమూలం ఎంత అవుతుందంటే 00కి 1 0 వస్తుంది. మీకు తెలుసు ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి దాని యొక్క హాఫ్ జీరోస్ మాత్రం ఇస్తుంది. నెక్స్ట్ 441 అనేది 21 స్క్వేర్. సో 210 ఇది ప్లస్ 5 అంతలా 5 70 140 కలిపేస్తే అయిపోయింది ఆన్సర్. 350 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఆప్షన్ ఎంత 350. 30th క్వశ్చన్కి ఆప్షన్ డి అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా, ఇది 30 క్వశ్చన్. 31 చూడండి. 4 - √6/2√2 - √3 = క్వశ్చన్ మార్క్ అని క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 31. √2 - √3. ఇక్కడ చూడండి, మీరు ఒక్క విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా చూస్తారో లేదా ఆప్షన్ నుంచి చూస్తారో కామన్గా ఉండేది ఒకటి మాత్రం అబ్జర్వ్ చేస్తే చాలు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాలి. ఏంటిదంటే 4 - √6 2√2 - √3. ఇక్కడ మీరు ఈక్వల్ టు మనం ఒకవేళ ఈక్వల్ టు మనకి ఏం అడిగారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. కాబట్టి మనం ఈక్వల్ టు తర్వాత మనం ఒకవేళ ఏదైనా నెంబర్ని మనం ఊహించుకోవాలి. ఏంటి ఆ నెంబర్ అంటే దీని యొక్క ఆన్సరే. మరి ఆ నెంబర్ ఏమవుతుంది అని అంటే ఇది ఇటువైపు వెళ్తే ఆ నెంబర్ చేత గుణిస్తుంది, అవునా కాదా? ఇది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది 2√2 - √3 అవుతుంది.
ఓకే. అంటే మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటి? ఇది ఒకవేళ ఇక్కడ తీసుకెళ్తే ఈ నెంబర్‌కి గుణిస్తది. అంటే మనకు ఆన్సర్ ఇది క్వెషన్ మార్కు. మరి ఇలా అవ్వాలి అనంటే ఖచ్చితంగా దీన్ని ఈ నెంబర్ మొత్తాన్ని ఏదో ఒక నెంబర్ చేత ఖచ్చితంగా గుణిస్తున్నాం. కామన్‌గా ఒక నెంబర్ చేత గుణిస్తే అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. అలా చెయ్యాలి అనంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 2√2ని 4గా మార్చాలంటే ఏదో ఒక నెంబర్ చేత గుణించండి. √6ని √3గా మార్చాలంటే ఏదో ఒక నెంబర్ చేత గుణించండి. ఆ 2 నెంబర్లు ఒకటే అయ్యి ఉండాలి. చూడండి కావాలంటే మీరు ఇక్కడ ఆప్షన్ నుంచి ఒకటి పిక్ చేసుకోండి. ఆప్షన్లో ఏమి ఇచ్చారనంటే 1.4, 1.7 ఆప్షన్లోంచి పిక్ చేయడం కష్టం, ఎందుకంటే పాయింట్లో ఇచ్చారు. సో పాయింట్లోకి వెళ్ళకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కే అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 4 చేయాలంటే √2 చేస్తే 4 అయిపోతుంది. అవునా కాదా? కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. √2కి స్క్వేర్కి పోతుంది. √2 × √2 ఏమవుతుంది? 2. 2 రెళ్ళు ఎంత అవుతుంది? 4. సో 4 అనేది ఫస్ట్ అయింది. మరి ఇదే √2ని √3 చేత గుణించిన ఏమవుతుంది? √2 × √3 √6. సో 6 అయిపోయింది. అంటే ఈ కే వాల్యూ ఎంత అయి ఉండాలి? √2 అయి ఉండాలి. అవునా కాదా? కే వాల్యూ ఏముండాలి? √2 అయి ఉండాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? √2 అవుతుంది ఫైనల్. ఓకేనా? ఇది ఏంటిది? యాక్చువల్గా ఆప్షన్లో మనకు √2 ఇచ్చుంటే √2ని పిక్ చేసి ఈజీగా చేయగలిగే వాళ్ళం. ఆప్షన్లో ఇవ్వకపోయినా మనం ఏం చేసాం? కామన్గా ఉన్నదాన్ని తీసుకున్నాం. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్ ఏంటి అని అంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దీనికి మల్టిపుల్ ఇది అయినట్టు చూసుకున్నాం. అంటే ఏం చేసాం మనం? ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. మీరు ఇది బై హార్ట్ అనుకుంటారో లేకపోతే ఇంకేమైనా అనుకుంటారో అనుకోండి. మొత్తానికి మీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఒక మార్క్ రావడం కోసం నేను చెప్తున్నాను. దీనికి ఎన్ని మల్టిపుల్స్ ఉందో చూడండి. √2, 3√2 × √2 √6 అయింది. అలా ఇది కూడా అవుతుందో లేదో చెక్ చేయండి ఒకసారి. √2 చేస్తే 2√2 × √2 చేస్తే √2కి పోయేది 2 రెళ్ళ 4 అవుతుంది. అంటే 4 వచ్చేస్తుంది. అంటే ఈ రెండింటికి మల్టిపుల్ అనేది √2 అయింది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఏదైతే రెండింటికి మల్టిపుల్ కామన్గా అయిందో అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకు ఈ మాట అన్నాను అంటే ఇంతకుముందే నేను ఆల్రెడీ దీని కాన్సెప్ట్ చెప్పాను. ఏంటది? దీన్ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుందంటే 2√2కి గుణిస్తుంది √2, √3కి గుణిస్తుంది √2. అప్పుడు ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అలా అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ చాలా ప్రీవియస్గా వచ్చున్నాయి కాబట్టి కాన్సెప్ట్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనకు వచ్చిన ఆన్సర్ √2, కానీ ఆప్షన్లో ఇవ్వలేదు కదా. 2 యొక్క వర్గమూలమే కదా √2 అంటే. మరి 2 యొక్క వర్గమూలం √2 అయినప్పుడు మరి ఏంటవుతుంది దీని యొక్క వర్గమూలం అంటే? నేను చెప్పాను రూట్లో ఉండే ఏ వాల్యూనైనా సరే మనం సింపుల్గా 2 జీరోలు పక్కన అనుకోవాలి. రూట్ కానీ డెసిమల్ కానీ. అంటే ×100 చేయాలి సింపుల్గా చెప్పాలంటే. ×100 చేస్తే ఏమవుతుంది? 200 అవుతుంది √2లో. 200 అంటే ఏ వాల్యూకి దగ్గరలో ఉంది? 196. అవునా కదా? 196 అంటే ఏంటది? 14². ఓకే, ఫస్ట్ ×100 చేస్తే 200 వచ్చింది. తర్వాత ఒక డెసిమల్ అనేది ముందుకు తీసుకోమని చెప్పాను. అంటే వచ్చిన 14కి ఒక డెసిమల్ అనేది ముందుకు తీసుకొస్తే 1.4 అవుతుంది దీని యొక్క విలువ. ఓకేనా? ఇలా మనం ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. √2 వాల్యూ అంతా 1.4. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √10 × √15 ఈజ్ ఈక్వల్ టు. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది 32 క్వశ్చన్. దీని యొక్క విలువను అడిగారు మనకి. ఆప్షన్లో ఏమి ఇచ్చానంటే రాసేస్తున్నాను ఆప్షన్స్. 5√6, 6√5, √30, √25. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం ఒకటి అబ్జర్వ్ చేయండి. నేను ఈ రూట్ని తీసేసి కామన్గా రూట్ని పెట్టుకోవచ్చు కదా. √a × √b, √a × b అని రాసుకోవచ్చు. కాబట్టి ఇలా రాశాను. ఇక్కడ చూడండి 2 బయటకు వస్తే 1 అవుతుంది అన్నాను. అంటే ఇక్కడ 2 ఏమున్నాయి? 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంతేనా కాదా? 5 × 2 5 3. ఈ 5 ఇటువైపు వస్తే బయట 5 ఉండేది ఒకే ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా. అది మీరు క్వశ్చన్ అడగచ్చు. ఇందులో ఏదైనా మనకి సింప్లిఫై చేస్తే బయట 5 రావచ్చు కదా అంటే రాదు. ఎందుకంటే ఇక్కడ 2 5లు లేవు బయటకు వచ్చి 1 అవ్వడానికి. ఇక్కడ కూడా 2 5లు ఉన్నప్పటికీ బయటకి 5 వచ్చేస్తే లోపల ఉన్నది 1 ఉంటుంది. 1 కాదు, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది. అంటే 6 అవుతుంది. అంటే 5√6 అవుతుంది ఫైనల్ ఆన్సర్. మీరు చేస్తే ఇలాగా ఆప్షన్ చూసి కూడా అలా చేయొచ్చు. ఓకే, ఇది 32కి. 32కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 5√6. నెక్స్ట్ 33 చూద్దాం. 33 ఏమన్నారంటే √13 అంటే 13.69 ఈక్వల్ టు 3.7. 3.7 క్వశ్చన్ నెంబర్ అంతా 33 కదా. ఓకే, అయితే √1369.1369 ప్లస్ √0.001369 విలువ ఎంత?
ఇదే కదా ఇచ్చారు మనకి, చివరిదేంది ఏమి ఇచ్చారు? ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఒక పాయింట్, 2 పాయింట్లకి 1 పాయింట్ వచ్చింది. ఇక్కడ ఏ పాయింట్లు లేవు కాబట్టి డైరెక్ట్గా 37 అవుతుంది దీని యొక్క వాల్యూ. అవునా కాదా? దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 37 అవుతుంది. దీని వాల్యూ తీసుకుంటే 4 ఉన్నాయంటే 2 పాయింట్లు వస్తాయి, అంటే ఏమవుతుంది? 37కి 37 అవుతుంది ముందు దాని యొక్క విలువ. ఇలా అవుతుందా అవదా? ఎందుకు 3.7 అనేది 2 పాయింట్లకు 1 పాయింట్ వచ్చింది, 4కి 2 వస్తుంది, 6 ఉంటే 3 వస్తుంది. ఇక్కడ 6 ఉన్నాయి లేదా? 1 2 3 4 5 6 6 ఉన్నాయంటే 3 వస్తుంది, అంటే 37 వేసుకుంటే 3 పాయింట్లు రావాలి కాబట్టి 0 వేసుకుంటాం. ఇప్పుడు ఇది మొత్తం కలిపియాలి, కలిపిస్తే చివరి ఏమొస్తుంది అంటే 7 వస్తుంది. ఎందుకు? ఇవి 3 డిజిట్స్, అన్నీ 3 డిజిట్స్గా మార్చేద్దాం. 0.000 0, ఇప్పుడు అన్నీ 3 డిజిట్స్ అయిపోయి 7 0 7 అవుతుంది. నెక్స్ట్ 3 7 10 అంటే 0 అవుతుంది. ఇంకో 1 ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా ఏం లేదు కదా. ఓకే, 1 3 4 4 0 4 407 ఆప్షన్లో చివరి ఏముంటే ఏది ఉంటే అదే అవుతుంది ఆన్సర్. సో 407 చివరి ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏ మాత్రమే ఇచ్చారు. సో ఆప్షన్ ఏ అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇది 33 క్వశ్చన్. తర్వాత √625 = 25 అయితే 16 × √0.000625 విలువ. క్వశ్చన్ నెంబర్ 34 చూద్దాం. మనకు అయితే అని ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మనకు తెలిసిన వాల్యూ కాబట్టి దీన్ని ఎక్కువ ఆలోచించకండి. ఇది అవుతుందా అవదా అని చూడాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అయ్యిందే చేస్తారు మనకి. 16 ఎన్ని ఇచ్చారు పాయింట్లు? 0.000625. 625 విలువ ఎంత? దీని విలువ అడిగారు మనకి, 16 అని అడిగారు. సో దీని విలువ మనం ఫస్ట్ ఫైండ్ చేయాలి. అంతే. మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్ని పాయింట్లు ఉన్నాయి అని అంటే 6 పాయింట్లు ఉన్నాయి. అసలు దీని వాల్యూ ఎంత? 625 వాల్యూ. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంతా ఏంటంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 625 విలువ వర్గమూలం ఎంత ఉందో ఫస్ట్ ఫైండ్ చేసేస్తే పాయింట్ల తర్వాత కౌంట్ చేసుకోవచ్చు. వర్గమూలం ఎంత అవుతుందంటే 25 అవుతుంది, ఆల్రెడీ మనకి ఇచ్చేసారు అది. మరి ఎన్ని పాయింట్లు అని అంటే 6 పాయింట్లు కాబట్టి మనకు 3 కావాలి. 3 కావాలంటే 1 2 0, ఇది 3 పాయింట్లు వచ్చినటువంటి విలువ. అంటే దీని యొక్క వర్గమూలం ఏమవుతుందంటే 0.025 అవుతుంది. అయితే ఇంకొక విషయం మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి, 625 √ఓవర్ వాల్యూ 25 అని ఇచ్చారు అని అంటే మనకి ఇక్కడ ఏ పాయింట్స్ లేవు. ఇక్కడ పాయింట్స్ ఎన్ని వచ్చాయి? 6 పాయింట్స్. 6 పాయింట్స్ అంటే దానికి సగం పాయింట్సే అవుతుంది దాని యొక్క రూట్ వాల్యూ. కాబట్టి సగం పాయింట్స్ అంటే 3 పాయింట్లు వచ్చినట్టు చూసుకోవాలి దీనికి. కాబట్టి 25ని 3 పాయింట్లు వచ్చినట్టు చూసుకుంటే 0.25 అవుతుంది. సో 0.025 దాని వాల్యూ ఇంటూ 16. ఓకే, మరి దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక 0 ఉంది కదా, లాస్ట్లో ఒక పాయింట్ వేసుకుందాం. ఫస్ట్ 16 × 0.25 గుణించేద్దాం, ఒక పాయింట్ లాస్ట్లో ఎక్స్టెండ్ చేసుకుందాం. 16 × 0.25 అంటే 0.25 అంటే మీనింగ్ ఏంటి? పావలా. అవునా కాదా? ₹1 0.25 అంటే పావలా. మరి 16 పావలాలు ఎంత అవుతుంది అని అంటే 16 పావలాలు ఎంత అవుతుంది? ₹4 అవుతుంది. అందరికీ తెలుసు, ఎందుకు 4 పావలాలు ₹1. అలాంటివి ఎన్ని? 4 అవుతుంది కాబట్టి ₹4 అవుతుంది. కానీ మనకి ₹4 వద్దు, ఎందుకు? ఒక పాయింట్ ఆల్రెడీ మనం కావాలని వదిలేసాం కాబట్టి ఇప్పుడు ఒక పాయింట్ వేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఒక పాయింట్ ముందుకు వేసుకుంటే 0.4 అవుతుంది దీని యొక్క ఆన్సర్. అంటే ఆప్షన్ ఏమవుతుంది? 0.4 ఎక్కడ ఉంది? 0.04 కాదు, 0.004 కాదు, 0.4, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి అవుతుంది ఆన్సర్. 400 ఇచ్చారు, 4 ఇచ్చినా 400 ఇచ్చినా వెనక వైపు జీరోస్కి విలువ ఉండదు. ఓకేనా? ఇది 34th క్వశ్చన్. 35 చూడండి. ఈ క్వశ్చన్తో ఈరోజు కాపేద్దాం, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే హెల్త్ కూడా కరెక్ట్గా లేదు. 35 క్వశ్చన్ చూడండి. √24 = 4.899 అయినా √8/3 ఎంత ఇచ్చారు? 4.899. ఈ వాల్యూ అడిగారు మన క్వశ్చన్. ఓకే, చూడండి, √24 = 4.899 అని ఇచ్చారు కదా. ఒకసారి ఈ రూపంలో దీన్ని రాయగలమా అంటే ఒకసారి చూడండి, √24ని √8 × √3 అని రాయొచ్చా? రాయొచ్చు. 4.899 అవుతుంది ఈ వాల్యూ. ఓకే, √8 × √3 అని రాసాం మనం.
మరి ఇక్కడ ఏముంది 8/√3 ఉంది. దీన్ని ఇలా మార్చొచ్చా ఈ వాల్యూనే, దీన్నే ఇలా మార్చొచ్చు ఎలాగా అని అంటే బై √3 చేస్తే √3కి పోతుంది. ఓకేనా. ఇంకొకసారి √3 చేస్తే ఏమవుతుంది, √3కి పోతే √8/√3 ఉంటుంది. అవునా కాదా? ఇలా చేస్తే మనకి ఏమవుతుంది అంటే √8/√3. ఈ ఫార్ములా ఈ ఫార్మేట్ వచ్చింది. మరి ఇటువైపు ఏదైతే ఆపరేషన్ చేసామో ఇటువైపు అదే చెయ్యాలా లేదా అంటే ఇంటూ 1/, ఎందుకు బై చేసాం కాబట్టి, లేదా ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను, డివైడెడ్ బై √3 ఒకసారి, √3 ఒకసారి. ఎందుకు 2 సార్లు మనం ఏం చేసాం, భాగించాం. √3 × √3, √3 × √3 ఏమవుతుందంటే 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఫైనల్గా 4.899 డివైడెడ్ బై 3. ఇది ఎవరికైనా అర్థం కాలేదా? ఒకసారి చూడండి. రూట్ ఓవర్ మొత్తం రెండింటికి కూడా 8/3 అంటే మీనింగ్ ఏంటి, √8/√3 అని అర్థం. దీని యొక్క మీనింగ్ ఏంటంటే √8/√3 అని అర్థం. ఈ రూపంలో దీన్ని రాస్తే చాలు మనకి. ఎందుకు, ఇదేంటి √8 × √3 ఇది అంతే కదా. 24ని ఇలా రాసుకున్నాను. మరి దీన్ని √8/√3గా రాయలేమా అంటే రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే మనం ఏదో ఒక ఆపరేషన్ చేయాలి. ఇటు సైడ్ ఏది చేస్తే అటు సైడ్ అదే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, √8 × √3ని డివైడెడ్ బై 3 ఒకసారి చేస్తే ఈ 3కి పోయింది, √8 మిగిలింది పైన, కింద ఏం మిగలలేదు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తాం, కింద రావడం కోసం ఇంకోసారి డివైడెడ్ బై చేస్తాం √3 చేత. అప్పుడు √8/√3 మిగులుతుంది. ఫైనల్గా మనం 2 సార్లు ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 సార్లు చేస్తే మనకు ఆన్సర్ అనేది బైలో 3 వస్తుంది. ఎందుకు, √2 పోతే 3 మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4.899ని 3 చేత భాగించడమే. అప్పుడు ఏమవుతుంది, 3 16 48 అంటే 1.6లో ఉంటుంది ఆన్సర్. ఆప్షన్లో చూడండి ఒకసారి, 1.6లో ఒకటే ఉందా అంటే అదే పెట్టియచ్చు. ఆప్షన్ సి ఉంది 1.633. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా.